హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒకసారి కొత్త రెసిపీ చూపించడానికి వచ్చేసాను. అదేంటంటే కరివేపాకు టమాటో పచ్చడి అనమాట. ఇది ఆంధ్రలో బాగా చేస్తారు, వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్తో. నేను ఇప్పుడు మీకు అది చూపించడానికి వచ్చేసాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక కడాయి తీసేసుకొని దానిలో కొంచెం నూనె వేసేసుకొని, ఈ నూనె వేడైపోయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కోకోనట్ వేసి ఫ్రై చేసుకుందాము. నూనె వేసేసానండి. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇంగు వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ కూడా వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కోకోనట్, కరివేపాకు వేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇంట్లో నేను కొంచెం కోకోనట్ వేస్తున్నాను. కొబ్బరి వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే నేను ఒక హాఫ్ కప్ కరివేపాకు తీసుకున్నాను. ఇవి కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాము. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం అనమాట. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత పక్కన పెట్టి మిక్సీ జార్లో వేసుకొని రెడీ చేసుకున్నాము. ఫ్రై అయిపోయింది కదా, దీన్ని తీసేస్తున్నాము. దీన్ని మిక్సీలో వేసేసానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మనం ఫస్ట్ నుంచి సాల్ట్ యాడ్ చేయలేదు కదా, అసలు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. దీన్ని ఇలా పౌడర్ చేసేసుకోవాలండి. టమాటో మగ్గిపోయిన తర్వాత అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి దీనిలో టమాటోలు వేస్తాను. టమాటోలు ఇది నేను నాటి టమాటోనే తీసుకున్నానండి. అదే దేశవాళీ టమాటో అంటారు కదా, ఆంధ్ర అది తీసుకున్న దానికైతే మంచి జ్యూసీగా వస్తుంది కదా, పచ్చడి బాగుంటుందని చెప్పి. ఇంక ఇది వేస్తే ఏంటంటే దీనికి వేరే చింతపండు కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదన్నమాట. అసలు ఇది బాగా మగ్గే వరకు ఉంచుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎలా జ్యూసీగా మగ్గిపోతుందో. ఇది అయ్యేలోపు మనం ఇందాక రెడీ చేసుకున్న ఫ్రైయింగ్ మిక్స్ ఉంది కదా, అది మిక్సీలో వేసేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మగ్గిపోతుంది. ఇది కొంచెం దగ్గర అయ్యే వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చల్లారిపోయిందండి. మనం ఇందాక రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని కలుపుకుందాము. అంటే టమాటోలు బాగా గుజ్జులో మగ్గిపోయాయి కాబట్టి దాన్ని ఇంకా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, అందుకని నేను ఇలా మిక్స్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే మీరు మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు పచ్చడికి పోపు వేసేసుకుందాము. ఏ పచ్చడికైనా పోపు లేనిది బాగోదు కదండి. పైన కూడా పోపు వేస్తే చాలా బాగుంటుంది కదా. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పొట్టు మినపప్పు తీస్తున్నాను. పొట్టు మినపప్పు వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఉరద్దాలు, మస్టర్డ్ సీడ్స్, క్యూమన్ సీడ్స్ వేసాను. ఇవి ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ వేసుకుందాం. ఇవి వేగిపోయాయి కదా, వేగిపోయాయి. ఇవి ఇందులో మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము, రెడ్ చిల్లీస్, అలాగే కొంచెం కరివేపాకు. చూసారు కదా ఫ్రెండ్స్, కరివేపాకు టమాటో చట్నీ ఇస్ రెడీ. నేను సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందామంటే ఇంకా రెడీ చేసేసాను దీన్ని సర్వింగ్ బౌల్లోకి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా రెడీ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో షేర్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఆ పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఉంది. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ కామెంట్. థ్యాంక్ యూ. బై. హ్యావ్ ఎ గుడ్ డే.